మైక్ మైక్ అన్న మీరు రావడం మాకు ఒక సంక్రాంతి పండగ లాంటిదన్న. మీకు ఒక డై హార్ట్ ఫ్యాన్ అన్న. మీరు మా ఫోక్ మ్యూజిక్ కి ఇచ్చే ప్రామినెన్స్ చాలా అంటే అది అంటే ఎవరు ఇవ్వరన్న మీరు ఇచ్చినంత ప్రామినెన్స్ ఫోక్ మ్యూజిక్ కి. మీకు చాలా డై హార్ట్ ఫ్యాన్స్ ఇక్కడ మీకు వైజాగ్ లో ఉన్నారన్న. సో మా తమ్ముడు దైవిక్ తను చాలా మంచి వాయిస్ తో ఒకసారి మీకు మా వైజాగ్ నుంచి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి. సూపర్. ఇదిగో మీ వైజాగ్ అబ్బాయి చాలా ప్రేమతో పాట పాడవచ్చారు. మీరు ఎంకరేజ్ చేయాలి, కొట్టాలి క్లాప్స్. మైక్ సూపర్ సూపర్. సరే ఇప్పుడు చూసారా, ఇదే సంగీతం ఉన్న స్పెషాలిటీ. ఇది ఎవరు వాయిస్తారు ఎక్కడ వాయిస్తారు అనేది కాదు, వాయించేవాడు బాగా వాయిస్తే అది ఎవరు పాటైనా ఎవరు వాయించినా అందంగా ఉంటుంది, మన మనసును ఆనందంతో నింపుతుంది. సో ప్లీజ్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్. మీరు వచ్చేయండి. ప్లీజ్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సారీ ఫర్ జోలి. దైవిక్ పేరు అదిరిపోయింది. దైవిక్, మీ పేరుని దైవం ఉంది, దేవి నా పేరులో దైవం ఉంది. యాక్చువల్ మన అందరిలోనే దైవం ఉంది, అది మీ అందరు రిలీజ్ అయితే మొత్తం దైవం మన దగ్గర ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ దైవిక్. అండ్ మీ పేరు విజయ్. విజయ్లో విజయం ఉంది. సో ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి. సో దైవిక్ అండ్ విజయ్కి ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ వచ్చి రేపు మన షోలో స్టేజ్లో అసలు ఈ సాంగ్ అంతమంది ముందు వాయిస్తే ఎలా ఉంటుంది. So guys, please come tomorrow and in my show you're performing with me on the stage. Okay, the same song, Gal Gal. And ఇందులో ఇంకొక ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా అయిపోయింది నాకు ఇప్పుడు. అంటే ఒకటి దైవిక్ చాలా అందంగా చాలా ఎక్స్ప్రెసివ్గా పాడారు, ఆయన కూడా చాలా బాగా వాయించారు. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫాదర్కి మా డాడీకి చాలా చాలా ఫేవరెట్ సాంగ్ ఇది. ఎప్పుడు ఇచ్చిన ఈ సాంగ్ గురించి చెప్పారు, సీతారాం శాస్త్రి అంకుల్ రాసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వాట్ యు కాల్ లిరిక్స్ ఇది. అండ్ మన స్వర్గీయ బాలు గారు. సో మా డాడీ కోసం, బాలు గారి కోసం, సీతారాం శాస్త్రి గారి కోసం పైనుంచి మనకి బ్లెస్సింగ్స్ పంపడం కోసం రేపు ఈ సాంగ్ వీళ్ళిద్దరు చాటే మనం మన వైజాగ్ స్టేజ్ మీద పాడించి దగ్గరలు పెడతాం. ఓకే, సో విల్ ఆల్ సింగ్ గల్ 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 గలం గలం గల గల్ 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 గల్. ఇందులో గలం గలం గల గల్ గల్. ఎవ్రీబడి గల్ 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 గలం గలం గల గల్ గల్. హే గల్ 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 galang galang gala gal gal. So Vizag, let's rock tomorrow. Thank you man, thank you David, thank you Vijay, so sweet of you, thank you. Please take their numbers and follow up with the money. Yeah, thank you so much for giving us such a valuable time. And please do not forget, Randi to the Vishwanath Sports. Surprise sir, మీరు షోలో తెలుసు మీకు. మీరే అదే మీరు వస్తే తెలుస్తుంది. మీరు వస్తున్నారా షోకి? వచ్చి చూడండి. సో ఇంకోటి ఏంటంటే ఏ షోలో కూడా స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే మేమేమి ముందు రివీల్ చేయాలి, అన్ని కూడా షోలోనే సర్ప్రైజ్. అండ్ ఎవ్రీ షోకి అప్పుడే కదా సర్ప్రైజ్ ఉంటుంది. అరే మీకోసం సర్ప్రైజ్ ఉంది, సర్ప్రైజ్ చెప్తే ఈ సర్ప్రైజ్ ఉంటుంది. సార్ రండి. ఆయన హీ వాంట్స్ టు డెడికేట్ ఎ సాంగ్. చెప్పండి. అంటే ఏ షో అయినా సరే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ప్రొడక్షన్ అంటాం కదా, లైక్ ఇన్ మన లాంగ్వేజ్లో ప్రొడక్షన్ అంటాం. అంటే హూ ఇస్ ప్రొడ్యూసింగ్ దిస్ షో అంటే ఏసీటీసీ, అండ్ హూ ఇస్ ప్రమోటింగ్ దిస్ షో ఏసీటీసీ. సో ఏసీటీసీ ఇస్ 1 point thing because they have lot of experience. Already Hyderabad, Bangalore, they did kabatti. Everybody was in fact మేము హైదరాబాద్ షో చేసిన తర్వాత ఆ టాక్ స్ప్రెడ్ అయ్యి బెంగళూరు షో మేము చేసినప్పటికీ మిగతా ఆర్టిస్ట్ అండ్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, వాళ్ళ మేనేజర్స్, వాళ్ళ ఈవెంట్ మేనేజర్స్ అందరూ దే హ్యాడ్ కమ్ టు అవర్ బెంగళూరు షో టు సీ హౌ వీఆర్ డూయింగ్ ఇట్, బికాస్ అంత పెద్దగా టాక్ స్ప్రెడ్ అయింది. అండ్ దే వర్ సో హ్యాపీ విత్ ద ఆర్గనైజింగ్. అండ్ ఇప్పుడు చూసారంటే హైదరాబాద్ వి డిడ్ ఫస్ట్ టైం డ్రోన్ షో ఇన్ సింక్ విత్ లైవ్ షో. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఐ థింక్ ఈవెన్ ఇన్ ద వరల్డ్. నోబడీ హస్ డన్. డ్రోన్ షో చాలా జరిగినాయి, బట్ మేము కింద పాట పాడుతూ డాన్స్ చేస్తుంటే స్కైలో దానికి సింక్లో డిజైన్స్ రావడం అనేది ఎక్కడ జరగల. సో అవి అలాంటివి. ఇంకా ఈ ర్యాంప్ నేను చెప్పాను ఇందాక, అది బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది. అండ్ అలాగే ఒక ఇంటర్నేషనల్ డీజేతో మేము లేజర్ షో ఇన్ సింక్ రీమిక్స్ చేసే సాంగ్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ అ స్పెషల్ ఐటమ్. సో అలాగే బెంగళూరులో కూడా వీడి లాట్ ఆఫ్ స్పెషల్, అలాగే వైజాగ్లో కొన్ని స్పెషల్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఎంత చెప్తానంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ, యాజ్ ఆర్గనైజర్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ. We are trying to give a larger than life experience to all the people.
సో దీంట్లో ఈ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి ప్లాన్ చేసి చూసుకుని వాళ్ళు ఇప్పటి నుంచి కదా ఎన్నో నెలల నుంచే ఇది తీసుకున్నారు. మధ్యలో ఏంటంటే ఇవన్నీ రావడం మేమే అసలు చెక్ చేసుకోండి సార్ అంటే దే చెక్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దే ఆర్ లైక్, ఎందుకంటే కొన్ని షోస్లో ఇది కరెక్ట్ అని, ఎందుకంటే కొన్ని షోస్లో తప్పవడాలు కూడా జరిగినాయి కదా. సో ఏంటంటే వాళ్ళకి కూడా ఒక భయం, బికాజ్ మా భయం ఏంటంటే మన కోసం ఇంత ప్రేమతో వచ్చే ఆడియన్స్కి ఎక్కడ ఇది ఏ ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. సో నా ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అండ్ దే మోర్ దెన్ హ్యాపీ. సార్ కన్విన్స్ చేయడం అసలు నేను ట్యూన్ చేసినా కన్విన్స్ చేయను, ఏం చేసినా కన్విన్స్ చేయను. మనం చేసే పని నచ్చాలంటే డైరెక్ట్గా వెళ్ళి సార్ 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 నా ట్యూన్ పెట్టుకోండి అని కన్విన్స్ చేసే పద్ధతి నాకు లేదు. కాబట్టి లైఫ్లో ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయను, ఎందుకంటే మనం ఇప్పుడు కన్విన్స్ చేయకూడదు సార్. మనం చేసే పని బాగుంటే వాళ్ళే ఓకే అంటారు. అలా మేము చేసే పని బాగుంది కాబట్టి వాళ్ళే వచ్చేసి సూపర్ అమ్మ అని చెప్పి అన్నారు. ప్లస్ పైగా మధ్యలో వచ్చిన న్యూస్ అది దానికి దీనికి యాక్చువల్ సంబంధం లేదు. బట్ ఏంటంటే వాళ్ళు దేవర్ మోర్ కాన్షియస్, అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు అంతే. సో బట్ మేము అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అదే అంటున్నా, కమిషనర్ గారి దగ్గర నుంచి ఏసీపీ గారి దగ్గర నుంచి అందరూ ఎవ్రీబడి కేమ్ అండ్ సా ద హోల్ థింగ్ అండ్ దేవర్ ఆల్ సో హ్యాపీ విత్ ద అరేంజ్మెంట్స్. ఎందుకంటే జనరల్గా షోస్ అనేటప్పుడు ఏంటంటే చెప్పిన అరేంజ్మెంట్ ఉంటాయా లేదా అనేది ఈ వాట్ యు కాల్ జనరల్ ఇదే. అందుకే ఆయన అడిగిన గుడ్ క్వశ్చన్ ఎందుకన్నారంటే అందరూ వచ్చి చూసి మేము ఓపెన్గా వాళ్ళ ప్లాన్స్ అన్ని సబ్మిట్ చేసి అండ్ దే ఆల్సో కోఆపరేటెడ్ అ లాట్ అండ్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ అండ్ ఆల్ ద మినిస్టర్స్ అండ్ ఆల్ కమిషనర్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము ఓపెన్గా వాళ్ళకి ప్రెజెంట్ చేసాం. దే కేమ్ దాన్ని ఏమంటారు మొత్తం ఇన్స్పెక్ట్ చేశారు, కరెక్ట్. సో ఆడిటోర్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి మొత్తం అంతా అయిన తర్వాతే లెటర్ ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇది. అండ్ once again I would also like to personally thank Sri Ganta Srinivasarao garu for supporting our event and everybody from Vizag.